హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఈరోజుతో మనకు టీఎస్పిఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కంప్లీట్గా అయిపోవడం జరిగిందండి. సో మనకు దాదాపుగా 2022 నుంచి 2024 వరకు 2 ఇయర్స్ పోస్ట్ పోన్ అవ్వడమే జరిగింది. సో ఈ 2 ఇయర్స్ తర్వాత మనము ఈ రోజుతో సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ను కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తే ఈ యొక్క సర్వీస్ గ్రూప్ 2 సర్వీస్ మనం పొందొచ్చు అనేది ఒక ఎస్టిమేట్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం 4 పేపర్స్ ఉన్నాయండి. ఆ 4 పేపర్స్లో ఏ ఏ పేపర్లో ఎంత వరకు కట్ ఆఫ్ ఉంటుంది, సో ఓవరాల్గా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పేపర్ ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే ఈ పేపరు మోడరేట్ అండ్ త్రో లాగా ఉన్నది అనిపిస్తుంది. సో ఓకేనా, అది మరీ అంత ఈజీగా ఏం లేదండి ఫస్ట్ పేపర్ కూడా. సో ఈ పేపర్ 1లో కనుక మీరు ఖచ్చితంగా 90 నుంచి 100 వరకు కనుక చేసినట్లయితే సేఫ్ జోన్లో ఉండినట్టే అనిపిస్తుంది. అదేవిధంగా పేపర్ 2 కనుక చూసుకున్నట్లయితే పేపర్ 2 కూడా చూడండి, 90 నుంచి 100 వరకు చేసేవాళ్ళు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు ఉంటారనమాట. అదేవిధంగా ఇక్కడ పేపర్ 3 కనుక చూసుకున్నట్లయితే పేపర్ 3 ఎకనామిక్స్ అండి. ఈ పేపర్ 3లో ఎవరైతే ఎక్కువ స్కోర్ అంటే దాదాపుగా 100+ అట్లా స్కోర్ చేస్తారో వీళ్ళు మనకు ఈ సర్వీస్కి దగ్గర ఉన్నట్టుగా ఉంటారనమాట. అదేవిధంగా పేపర్ 4 కూడా చూసుకున్నట్లయితే పేపర్ 4 చాలామంది సింపుల్ ఉన్నారు, సింపుల్ ఉంది అనేసి అంటున్నారు. వాస్తవంగా అయితే పేపర్ 4 ఏం సింపుల్ ఏం లేదు, సో మోడరేట్గానే ఉన్నదండి. సో పేపర్ 4లో కూడా 90 నుంచి 100 వరకు మంచి మార్క్సే అండి. ఈ 90 నుంచి 100 సాధిస్తే మంచి మార్క్సే. పేపర్ 3 కనుక చూసుకున్నట్లయితే పేపర్ 3 మరీ ఏం హార్డ్ లేదు, మరీ ఏం సింపుల్ కూడా లేదు. సో మోడరేట్గా ఉంది. ఇది కూడా చూసుకున్నట్లయితే 90 నుంచి 100 అంటే దాదాపుగా ఈ 4 పేపర్స్లో కూడా మీరు ఎవరైతే 100 మినిమం 100 అంటే ఒక్కొక్క పేపర్లో వచ్చేసి 100 మార్కులు తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి దాదాపుగా 400 మార్క్స్ అండి. ఓకేనా, అంటే ఈచ్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే 400 కదా. సో ఇప్పుడు ఈ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే ఓవరాల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకు 400 నుంచి 450 మధ్యనే ఉంటుందండి. ఓకేనా, ఈ గ్రూప్ 2లో ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, 400 నుంచి 450 అంటే ఓవరాల్గా కట్ ఆఫ్. సో మీరు సేఫ్ జోన్గా ఉండాలి అంటే దాదాపుగా 380 నుంచి 400 మధ్య ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉండినట్టే. ఇప్పుడు ఈ 380 నుంచి 400 మధ్యలో సేఫ్ జోన్లో ఉన్నట్టే. అంటే ఈ వివిధ పేపర్ల బట్టి ఎనాలిసిస్ బట్టి ఈ యొక్క కట్ ఆఫ్ చేయడం జరుగుతుందండి. సో 400 నుంచి 450 ఏంటంటే ఓవరాల్గా కట్ ఆఫ్. 380 నుంచి 400 మధ్య ఉంటే వాళ్ళు కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది, మరీ ఇంకా తక్కువ ఏముండదు. సో ఇది మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంటుందండి. సో కట్ ఆఫ్ మాత్రం ఈ విధంగా ఉంటుందనేసి ఎస్టిమేట్ చేస్తున్నామండి. సో ఓన్లీ ఇది ఎస్టిమేట్ మాత్రమే. ఓకేనా అండి. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. సో మళ్ళీ కూడా ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ రియాక్షన్ తీసుకొచ్చి మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి అండి. సో మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you one and all.